గత తరం కార్మికులు చేసిన అపార త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ స్ఫూర్తిని యువతరం స్వీకరించి భవిష్యత్తు పోరాటాలను మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లాలని కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ గౌరవ చైర్మన్ జిఎల్ కాంతారావు సూచించారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ఏఐపిఈయు గ్రూప్ సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఆదివారం చెంచుపేటలోని రావి టవర్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా ప్రారంభించారు. గ్రూప్ సి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గణపతి అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో జరిగిన మహాసభల్లో ముఖ్య అతిథులుగా కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ గౌరవ చైర్మన్ జిఎల్ కాంతారావు, ఎన్ఎఫ్పిఈ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎన్ పరాశర్, గ్రూప్ సి జనరల్ సెక్రటరీ నరేష్ గుప్తా, సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్, P4 సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె మురళి, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ విద్యాసాగర్, జీడీఎస్ సంఘ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి, P3, P4 జీడీఎస్ సంఘాల జాతీయ రాష్ట్ర నాయకులు, పెన్షనర్ల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్ఎఫ్పిఈ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎన్ పరాశర్ తన ప్రసంగంలో గ్రూప్ సి సంఘ గుర్తింపును కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా రద్దు చేసిందన్నారు. కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ వాటిని ఇప్పటికీ అమలు చేయకపోవటాన్ని తీవ్రంగా ఖండించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించాలని, ముఖ్యంగా 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దుకు సమిష్టి పోరాటాలు చేపట్టాలని కోరారు. రిసెప్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు జిఎల్ కాంతారావు, గ్రూప్ సి జనరల్ సెక్రటరీ నరేష్ గుప్తా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఏ పోతురాజు ఎస్పీఎం వేమూరు ఈరోజు తెనాలిలో 21, 22 2 రోజులు అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్ సి రాష్ట్ర మహాసభలు తెనాలిలో ఈ రోజు నుండి మొదలైనాయి. ఈ సభలకు ముఖ్య అతిథిగా ఎన్ఎఫ్పి సెక్రటరీ జనరల్ ఆర్ఎన్ పరాశర్ మరియు అదేవిధంగా అఖిల భారత తపాలా గ్రూప్ సి సిహెచ్క్యూ న్యూఢిల్లీ నరేష్ గుప్తా గారు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైనారు. ఈ మహాసభల్లో మా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన ఈ తెనాలి పట్టణంలో దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. ఈ మహాసభలకు దాదాపు 400 మంది హాజరైనారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వము ఉద్యోగుల దాడి మీద దాని మీద డిస్కషన్ చేసి రాబో పోరాటాలని ఉధృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. దాని ప్రకారం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఆ విషయాల మీద చర్చించి తగు రీతిన కార్యాచరణ ప్రకటిస్తాము. తర్వాత రాబో రోజుల్లో 8వ వేతన సంఘం ఆ డిమాండ్ల మీద కూడా వాళ్ళందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకొని మొదటి రోజు సందర్భంగా ఈరోజు ఓపెన్ సెషన్ అనేది ప్రారంభమైంది. ఈ ఓపెన్ సెషన్కి ముఖ్యంగా ఢిల్లీ నుండి మా కేంద్ర సంఘ నాయకులు నరేష్ గుప్తా, ఆర్ఎన్ పరాశర్ గారు జనరల్ సెక్రటరీ జనరల్ ఇద్దరు కూడా రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనం చూసినట్లయితే మాకు నెక్స్ట్ జనవరి 1, 2026 నుండి ఏదైతే 7th CPC అయిన తర్వాత 8th CPC అమలు కావాల్సిందో అది ఈరోజు అమలు కానటువంటి పరిస్థితి. ప్రభుత్వం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరపున కావచ్చు, తపాలా ఉద్యోగుల తరపున కావచ్చు, తపాలా శాఖను ప్రైవేటీకరణ కాకుండా ఎన్ఎఫ్పి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ మేము తీవ్రంగా వ్యతిరేకించడంతో డిపార్ట్మెంటు మమ్మల్ని గుర్తింపు లేకుండా చేసింది. ఈవెన్ దో కోర్టు మాకు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ ఈరోజు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టును కూడా ధిక్కరించేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీటిని ఆ జార్ఖండ్ హైకోర్టులో మళ్ళీ కూడా మేము ఛాలెంజ్ చేయడం జరిగింది. దీనిపైన కూడా తొందరగా డీరికగ్నేషన్ విముక్తి కలిగితే మేము ఫర్దర్ పోరాటాలకు మేము సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్లో గతంలో లాభాపేక్షణ లేకుండా సర్వీస్ ఓరియంటెడ్తో పనిచేసేటువంటి